అథర్వవేదము 2వ కాండంలో 4వ సూక్తంలో 1వ మంత్రము. ఇందులో విషయము దీర్ఘజీవనమునకు వీర్య రక్షణ. దీర్ఘకాలం జీవనం అంటే ఆరోగ్యవంతంగా, సుఖముగా, ఆనందంగా జీవించటానికి వీర్య రక్షణకు ఆవశ్యకత గురించి పరమాత్మ ఈ వేదమంత్రంలో చెప్తున్నారు. నేటి కాలానికి ఈ విషయం అత్యంత ఆవశ్యకమైనది, వీర్య రక్షణ అనేది. మంత్రం ఓం దీర్ఘాయుత్వాయ బృహతే రణాయారిష్యంతో దక్ష మాణాః సదైవ మణిం విష్కంధదూషణం జంగిడం విభ్రమో వయం. ఇది మంత్రం. ఈ మంత్రంలో యొక్క ప్రతిపదార్థము. మనము దీర్ఘాయుత్వాయ దీర్ఘాయువు కొరకు మరియు బృహతే చాలా గొప్పదియగు రణాయ ఆనంద ప్రాప్తి లేదా జీవన సంగ్రామములో విజయము కొరకు సదైవ ఎల్లప్పుడూ దక్షిణమాణాః ప్రయత్నించుచు బలమును దక్షితనార్జించుచు హరిష్యంతః నాశనమునకు గురి కాకుండా విష్కంధదూషణం శరీర రసము శుష్కింపజేయు దోషములను నివారించు జంగిడం సంతానోత్పాదక అంశమును తనలో ఇమిడ్చుకును మణిం. ఇక్కడ మణి అంటే వీర్యమును, వీర్యమనే మణిని విభ్రమ సురక్షితమనర్చుకొనవలేను. చాలా గొప్ప విషయం. ఇక్కడ ఈ మంత్రంలో ముఖ్యంగా వీర్యం గురించి చెప్పబడింది. వీర్యాన్ని మణితో పోల్చారు. రత్నమాణిక్యాలు ఇటువంటి విలువైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మణి అనేది చెప్పడం గొప్పది. అలాగే మన దేహంలోని తిన్న ఆహారము వీర్యంగా మారటానికి అది ధాతువులు అన్నమాట. ఆహారం రసంగా మారుతుంది. ఆహార రసం, రసౌద్ రక్తం. తదో మాంసం, మాంసాన్ మేధో అస్తి తదో మధ్య శుక్రంతి జాయతే. శుక్రము వీర్యం తయారవుతుంది ఆహారం, తిన్న ఆహారం బట్టి. కాబట్టి మనం వీర్యము ఎంత జాగ్రత్త, ఇంత కష్టపడి ఇంత శరీరంలో ఈ వ్యవస్థలో వీర్యం తయారవడం ఇంత ఉత్తమ దీన్ని వ్యవస్థను భగవంతుడు తయారు చేశారు. దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు రక్షించుకోవాలి వీర్యాన్ని వృధాపరచకూడదు. ఎందుకంటే దీర్ఘ ఆయువు కొరకు, ఎక్కువ కాలం ఆయువు అంటే కేవలం ఏదో రంగా బతకడం కాదు, ఆరోగ్యంగా సుఖమయంగా ఆనందమయంగా జీవించడం ఆరోగ్యం. అది దీర్ఘాయువు అంటే. అది ఎందుకొరకు? రణాయ ఆనంద ప్రాప్తి కొరకు, జీవన సంగ్రామం విజయం. జీవితంలో అనేక సమస్యలు సంఘటనలు వస్తుంటాయి, దుఃఖాలు వస్తుంటాయి. వాటన్నింటినీ జయించి సామర్థ్యవంతంగా ఉండాలంటే ఎంతో ఓర్పు సహనంతో ఉండాలి. దానికోసం ఏముండాలి? ఈ వీర్య రక్షణ ఉండాలి. దానికి ప్రయత్నించాలంటే బలము, దక్షత ఉండాలి. అలాగే మనము ఎలాంటి నాశనానికి గురి కాకుండా ఉండాలంటే శరీరం శుష్కింపబడకుండా ఉండాలంటే శరీర దోషాలు నివారించబడాలి. దేహంలో రక్తంలో దోషాలు ఉన్నప్పుడు, అనారోగ్య కారణాలు ఉన్నప్పుడు అది మనకు శరీరాన్ని శుష్కింపజేస్తుంది. అలాగే సంతానోత్పత్తి విషయంలో బీజము ఎలా ఉంటే ఆ మొక్క కూడా అలాగే వస్తుంది. బీజంలో దోషం ఉంటే ఆ పెరిగిన మొక్కలో కూడా, వచ్చే పళ్ళలో కూడా అదే దోషం ఉంటుంది. కాబట్టి దోషరహితంగా, శుద్ధంగా, పవిత్రమైనటువంటి వీర్యం ఉన్నప్పుడు అటువంటి ఉన్నత సంతానాన్ని పొందగలము. కాబట్టి వీర్య రక్షణ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఈ మంత్రంలో చెప్పబడింది. దీని యొక్క భావార్థం, వీర్య రక్షణ వలన శరీర శోషణ తత్వములు దూరమై
ఆరోగ్యము బలము సమకూరి ఆనందము కలుగుచు విజయము లభించును. ఇది మానవులకు ఈ వీర్యరక్షణ చేసుకోవటం వల్ల ఏమవుతుందని చెప్తున్నారు? శరీరంలో శోషణ తత్వంలో దూరమై బలము ఆరోగ్యం సమకూరుతాయి. అంటే శరీరాన్ని శుష్కంప చేసేటటువంటి తత్వాలు పోయి వీర్యరక్షణ వలన ఆరోగ్యము బలము సమకూరుతున్నారు, ఆనందాన్ని ప్రాప్తం చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతారు? గొప్ప కార్యాలు చేయు దక్షత కలుగుతుంది, విజయం లభిస్తుంది, ఆయుం సుదీర్ఘం అవుతుంది. దీనివల్ల ప్రతి కార్యములు విజయవంతంగా చేసుకొని ఆ దక్షతను పొంది తద్వారా సుదీర్ఘమైన ఆరోగ్యాన్ని పొందుతారు. నేటి కాలంలో సహవాసం అంటే సహచర్య దోషం, స్త్రీ పురుషులు కలిసి వివాహం కాకముందే కలిసి తిరగటం, దానివల్ల వీర్యం నష్టమవుతుంది. అలాగే విద్యార్థుల్లో పూర్వం వేదకాలంలో స్త్రీలకు పురుషులకు వేరే, అంటే బాలకులు వేరే వేరే గురుకులాలు ఉండేవి. తద్వారా వాళ్ళు బ్రహ్మచర్య వ్రతమును అవలంబించి వీర్య రక్షణ చేసుకొని దీర్ఘాయుష్మంతులు అయ్యేవాళ్ళు, విజ్ఞానవంతులు అయ్యేవాళ్ళు. నేటి కాలంలో విద్య అలాగే ఉంది. అలాగే సమాజంలో కూడా ఈ కలిసి సహవాసం చేసి అనేటువంటి చెడు సంస్కృతి కారణంగా వీరి దోషం జరుగుతుంది, రోగాలు పెరిగిపోయినాయి. తద్వారా ఆసుపత్రులు కూడా పెరుగుతూనే. వీటన్నిటిని గ్రహించి మనము ఈ వేదమంత్రంలో దీర్ఘజీవన వీర్యరక్షణ విషయం తెలుసుకొని ఆచరించి అనుభూతి పొందాలని